90s FM తెలుగు. రాజవరం అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా నిష్ఠగా పూజలు చేస్తూ ఎక్కువగా ఆ ఊరి గుడిలోనే ఉండేవాడు. వారంలో 1-2 రోజులు మాత్రమే ఇంటికి వెళ్తూ ఉండేవాడు. అతనికి ఒక భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఒకరోజు రామశాస్త్రి ఇంటికి వెళ్ళినప్పుడు తన కుమారుడు రామశాస్త్రితో ఈ విధంగా మాట్లాడసాగాడు. నాన్నగారు, మీరు ఎక్కువగా గుడిలోనే ఉంటున్నారు. మాకు ఇక్కడ సరిగా తినడానికి తిండి కూడా ఉండటం లేదు. అమ్మ పాపం చాలా కష్టంగా ఇంటిని నడుపుతుంది. మీరు మాత్రం దేవుడు, భక్తి అంటూ ఆ గుడిలోనే ప్రసాదాలతో రోజులు గడిపేస్తున్నారు. ఆపరా చుంట, కళ్ళు పోతాయి. దేవుడి గురించి ఇలా మాట్లాడితే ఆయన దయ వల్లనే మనం ఇలా ఉన్నాము. ఏదైనా ఉంటే నేను మీ అమ్మ మాట్లాడుకుంటాం. మీరు పిల్లలు, మీకు ఏమీ తెలియదు. తండ్రి మాటలకు గోవర్ధన్ చాలా బాధపడతాడు. కానీ ఇంకా ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊరిలో దొంగతనాలు మొదలవుతాయి. ఆ ఊరి జనమంతా విలువైన వస్తువులు, నగలు, డబ్బులు కోల్పోయి దీనస్థితిలోకి వచ్చేస్తారు. ఏంటో ఎంతో కలకల్లాడే మన గ్రామం ఇప్పుడు కరువులో ఉంది. దీనికి మన దగ్గర పరిష్కారం లేదా? మన పరిస్థితి గురించి గ్రామ పెద్దతో మాట్లాడాలి. ఏమైంది రాఘవరావు? అందరూ కలిసి ఇలా వచ్చారు. చూడడానికి చాలా ఆందోళనగా కనపడుతున్నారు. ఏమిటి కారణం? ఏమి చెప్పమంటారయ్యా, గ్రామ పరిస్థితి ఏం బాగాలేదు. రోజు రోజుకు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాల వల్ల గ్రామం క్రమంగా కరువులోకి గురవుతుంది. ఈ దొంగతనాలు ఎలా అరికట్టాలో ఎవరికీ తెలియటం లేదు. అందుకే మీ సలహా కోసం వచ్చాం. మీరే ఎలాగైనా మాకు సహాయం చేయాలి. గ్రామస్తులందరూ కూడా తమ తమ ఇళ్లల్లో పోగొట్టుకున్న వస్తువులు మరియు డబ్బుల వివరాలు చెప్పసాగారు. అవి అన్నీ విన్న గ్రామ పెద్ద ఇలా అడిగారు. చివరిగా ఎవరింట్లో దొంగతనం జరిగింది? అయ్యా, మా ఇంట్లోనే జరిగిందయ్యా. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు తినే ఆహార పదార్థాలు కూడా దోపిడీకి గురి అయ్యాయి. మాకు తినేందుకు తిండి కూడా లేకుండా అయిపోయింది. ఏదో ఒకటి చేసి మీరు ఆ దొంగలను పట్టుకునేందుకు సహాయం చేయండి అయ్యా. దొంగతనం జరిగి ఎన్ని రోజులైంది? నిన్న రాత్రే జరిగిందయ్యా. అర్ధరాత్రి జరగాల్సిందంతా జరిగిపోయింది. అంతకు ముందు దొంగతనం ఎప్పుడు జరిగింది? గత వారంలో సోమవారం నాడు జరిగిందయ్యా. అప్పుడు చాలా మంది ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. గ్రామస్తులందరి మాట విన్న వీరబ్బులు గారు ఊరి వారి మాటల ద్వారా ఈ దొంగతనాలన్నీ సోమవారం నాడు మాత్రమే జరుగుతున్నాయని అర్థం చేసుకుంటాడు. దొంగను పట్టుకోవడానికి తగిన ఉపాయాన్ని గ్రామస్తులకు చెప్తాడు. మనం అందరం వచ్చే సోమవారం నాడు ప్రతి ఇంట్లో నుండి ఒకరిని పడుకోకుండా కాపలా కాసేలాగా చూద్దాం. ఈసారి ఆ దొంగ ఎలా దొంగతనం చేస్తాడో మనం చూద్దాం. ఎలా అయితేనేమి, సోమవారం రానే వచ్చింది. ప్రతి ఇంటి నుండి కూడా ఒక్కొక్కరు చొప్పున మెలకుగా ఉంటూ దొంగను పట్టుకునేందుకు కాపలా కాస్తున్నారు. కానీ ఎంత ఎదురు చూసినా దొంగ రాలేదు. ప్రతి ఒక్కరూ దొంగను పట్టుకునేందుకు నిద్రపోకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఈలోగా పూజారి గారి ఇంటి నుండి దొంగ దొంగ అని అరుపులు వినిపించాయి. అమ్మ బాబోయ్, దొంగ దొంగ, ఎవరైనా త్వరగా రండి. పూజారి కొడుకు గోవర్ధన్ అరుపులకు కంగారుగా పూజారి గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు నిద్రలేచారు. ఊరి జనం కూడా పోగయ్యారు. ఏమైందిరా అలా అరిచావు? దొంగ ఎక్కడా? ఏం దొంగిలించాడు? ఏం దొంగిలించాడో చూడలేదు, కానీ ఇటువైపుగా పరుగులు తీయడం నేను చూశా. అందుకనే కంగారుగా పిలిచా నాన్నగారు. ఏంటిరా నువ్వు అనేది? ఇంట్లో ఏ సామానం దొంగిలించినట్లు కనబడడం లేదు. ఏం దొంగతనం చేయకుండా దొంగ మన ఇంటికి ఎందుకు వచ్చినట్లు? ఏం చేశాడు? నేను చూసేసరికి వాడు పరిగెత్తుకుపోయాడు. వాడి మొహం కనబడలేదు. ఊరి జనమంతా దొంగను పట్టుకోలేకపోయినందుకు కొంత విచారానికి గురయ్యారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దకు చెప్పాలని నిశ్చయించుకున్నారు. ఉదయాన్నే ఊరి జనమంతా గ్రామ పెద్దను కలిసి జరిగినదంతా చెప్పారు. ఆవేశపడకండి, మనలోనే దొంగ ఉన్నాడు. కానీ మీరు నాకు సమయం ఇవ్వండి. ఈ దొంగతనాలు అసలు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుంటా. గ్రామస్తులందరూ అసలుకి ఎవరు ఆ దొంగ అని చాలా ఆతృతగా ఎదురు చూస్తుండగా గ్రామ పెద్ద ఆ దొంగ పేరుని అందరి ముందు చెప్పాడు. ఆ దొంగ ఎవరో కాదు, మన పూజారి గారి అబ్బాయి గోవర్ధనే. ఏం గోవర్ధన్, నిజమేనా నేను చెప్పింది? ఏంటి, మన గోవర్ధనా దొంగ? వాడు దొంగేంటి? ఏమిరా బడుద్దాయి, ఈ దొంగతనాలన్నీ చేసేది నువ్వా? ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? అవును, ఈ దొంగతనాలకి కారణం నేనే.
కానీ నేను దొంగని అవ్వడానికి మాత్రం కారణం మీరే. నువ్వు ఎప్పుడూ కూడా ఇంటి గురించి కానీ, అమ్మ గురించి కానీ, మా గురించి కానీ ఆలోచించిందే లేదు. దానివల్లనే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నా. మన ఇంటి అవసరాలు అన్నీ తీర్చడానికి దొంగతనమే నాకు సరైన మార్గంగా తోచింది. ఏంటిరా నువ్వు మాట్లాడేది? నువ్వు దొంగగా మారడానికి నేను ఎందుకు కారణం? గోవర్ధన్ తను దొంగతనం చేసిన సొమ్మంతా ఎక్కడ దాచాడో చెప్పాడు. ఇప్పటికైనా తన తండ్రిలో మార్పు వస్తే నేను దొంగతనాలు మానేస్తా అని ఊరి జనం ముందు చెప్పాడు. మాకు తినడానికి తిండి కూడా లేకుండా చాలా రోజులు బాధపడ్డాం. కానీ మీలో ఎవరూ కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని పట్టించుకోలేదు. మా నాన్నగారు ఆ గుడి ఆవరణలోనే ఉంటూ తన స్వార్థం తను చూసుకుంటూ ఆ ప్రసాదాలు దక్షిణంతో బ్రతికేస్తున్నాడు. మరి మా సంగతి? మేము ఎలా బ్రతకాలి? పూజారి కొడుకు అనే పేరు వలన నన్ను ఎవరూ పనిలో పెట్టుకోవడం లేదు. బ్రాహ్మణునిగా ఉంటూ మా నాన్నగారు స్వార్థంగా బతికేస్తున్నట్టు నేను ఉండలేను. మా అమ్మ చెల్లిని కూడా నేనే చూసుకోవాలి. అందుకే నేను ఈ మార్గం ఎంచుకున్నాను. కానీ మన ఊరు పెద్ద అయిన వీరబ్బులు గారు ఎలా కనిపెట్టారో నాకు అర్థం కావడం లేదు. గ్రామస్తులందరూ గోవర్ధన్ మాటలకి జాలిపడ్డారు. అలాగే గ్రామ పెద్ద వీరబ్బులి గారి వైపు సమాధానం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఏమీ లేదు. రామశాస్త్రి ప్రతి సోమవారం గుడిలోనే పడుకుంటాడు అని అందరికీ తెలిసింది. ఆ దొంగతనాలు సోమవారం జరుగుతున్నప్పుడే నాకు కొంచెం సందేహం వచ్చింది. అదీ కాక మా పనివాడు అయిన జోగయ్యను ప్రతిరోజు రాత్రి పొలంలోనే కాపలాగా పంపుతున్నాను. జోగయ్య 2-3 సార్లు ఏదో ఆకారాన్ని చూసి భయపడుతూ ఇంటికి వచ్చాడు. వాడికి ఉన్న మతిపరుపు వల్ల అది ఏంటో చెప్పలేక మర్చిపోయాడు. అసలు ఏమైందంటే, అయ్యగారు అలానేదో ఆకాశం తిరుగుతుందండి. నాకు భయం వేసి పరిగెత్తుకు వచ్చేసానండి బాబా. ఏం చూసావురా నువ్వు పొలాన్న? సరిగ్గా చెప్పు. ఏమోనండి, భయంలో నేను సరిగ్గా చూడలేదు అయ్యగారు. నేను మాత్రం పొలం పోనండి బాబా. ఒరే పిరికి ఎదవ, నీ పిరికితనంతో ఏం చూసావో ఏమనుకున్నావో నేను రేపు వెళ్ళి చూస్తా. నాకు ఏం కనిపించకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. వీరబ్బులు గారు తర్వాత రోజు పొలం వెళ్లి కాపలా ఉంటుండగా ఒక నల్లటి ముసుగు వేసుకుని ఎవరో పరుగులు తీస్తూ వెళ్లడం చూస్తాడు. ఎందుకో అనుమానం వచ్చి ఆ వ్యక్తి వెనుక వెంబడిస్తూ వెళ్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ ఆకారం మరెవరిదో కాదు, పూజారి కొడుకు గోవర్ధన్ అని. అసలు దొంగ నువ్వు అని తెలిసి నేను నీకు ఒక అవకాశం ఇవ్వాలి అనిపించింది. నువ్వుగా మారి దొంగతనం ఒప్పుకుంటావేమో అనుకున్నాను. కానీ నీలో ఏ మార్పు కనిపించలేదు. అందుకే ఇంకా ఆలస్యం చేయకూడదని ఊరందరి ముందు నిజం చెప్పేశా. ఏదైతే ఏమి, నీలో మార్పు వచ్చింది. దొంగిలించిన సొమ్ము ఎవరిది వారికి అప్పచెప్పు. రేపటి నుంచి నీకు నా దగ్గర పని ఉంటుంది. నీ కుటుంబ పోషణ గురించి బాధపడకు. ఏం రామశాస్త్రి, నీ అసమర్థత ప్రవర్తన వలన నీ కుటుంబానికే కాదు ఈ గ్రామానికి కూడా నష్టం వచ్చింది. ఇకపైనైనా బాధ్యతగా వ్యవహరించి ఇంటి పట్టున ఉండు. వీరబ్బులు గారి తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఊరి జనం అంతా ఎంతగానో అభినందించారు. గోవర్ధన్ కూడా వీరబ్బులు గారికి కృతజ్ఞతలు చెప్పుకుని విశ్వాసంగా వారి వద్ద పనిచేసుకుంటూ ఉన్నాడు. మీకు మా స్టోరీస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.